ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎలా ఎవ్వరు చూస్తారని అనుకుంటున్నట్టు తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నాడు. అవును, మా ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ, ఆ కంపెనీ 1000 కోట్లు పెడతా అంటున్నాడు. ఏమి 1000 కోట్లు? నీ కంపెనీ ఎక్కడిది? నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏడు నుంచి పెట్టినావు? ఇంత సిగ్గుమాలంగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే 15 రోజులలో. 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు? దయచేసి ఆలోచన చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇది 1000 కోట్ల రూపాయల స్కాము. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే. దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది. దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, 15 రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామని అంటే ఇది స్కామా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి ఈ 15 రోజులలో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసే అన్ని పైసలు వస్తే అది ఏం మంత్రం ఉన్నదో నాకు చెప్తావా కొంచెం? మరి మీరు కూడా మాజీ మంత్రుల్లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిర్రా? మరి మాకైతే అర్థమవుతలేదు.